ఓం శాంతి. జనవరి 1వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు జ్ఞానవర్షమును కురిపించి సస్యశ్యామలంగా చేసేవారు. మీరు ధారణ చెయ్యాలి, చేయించాలి. ప్రశ్న: వర్షించని మేఘాలను ఏమంటారు? జవాబు: వాటిని సోమరి మేఘాలని అంటారు. వర్షించే వాటిని చురుకైన మేఘాలని అంటారు. ధారణ ఉంటే వర్షించకుండా ఉండలేరు. ధారణ చేసి ఇతరులకు ధారణ చేయించకుంటే వారి కడుపు వీపుకు అతుక్కుంటుంది. వారు పేదవారు, ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ప్రశ్న: స్మృతి యాత్రలో ముఖ్యమైన శ్రమ ఏది? జవాబు: స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని బిందు రూపములో స్మృతి చేయడం. తండ్రి ఎవరో, ఎలాగుంటారో అదే స్వరూపంలో యథార్థంగా స్మృతి చెయ్యాలి. ఇందులోనే శ్రమ ఉంది. పాట: ప్రియుని జతలో ఎవరుంటారో? ఓం శాంతి. సముద్రముపై మేఘాలుంటాయి కనుక మేఘాలకు తండ్రి సాగరుడు. సాగరము వద్ద ఉన్న మేఘాలకే వర్షము. ఆ మేఘాలు కూడా నీరు నింపుకున్న తర్వాత వర్షిస్తాయి. మీరు కూడా నింపుకునేందుకు సాగరుని వద్దకు వస్తారు. సాగరుని పిల్లలంటేనే మేఘాలు. మీరు మధురమైన నీటిని లాక్కుంటారు. ఇప్పుడు మేఘాలు కూడా అనేక ప్రకారాలుగా ఉంటాయి. కొన్ని మేఘాలు చాలా జోరుగా వర్షిస్తాయి, వరదలు కలుగజేస్తాయి. కొన్ని తక్కువగా వర్షిస్తాయి. మీలో కూడా ఇలాగే నెంబరువారుగా ఉన్నారు. ఎవరైతే చాలా ఎక్కువగా వర్షిస్తారో వారి పేర్లు కూడా మహిమ చేస్తారు. వర్షము బాగా కురిస్తే మనుషులు సంతోషిస్తారు. ఇది కూడా అలాగే. ఎవరైతే బాగా వర్షాన్ని కురిపిస్తారో వారిని మహిమ చేస్తారు. ఎవరు వర్షించరో వారి హృదయము సోమరిగా ఉంటుంది. వారి కడుపు నిండదు. పూర్తిగా ధారణ చేయనందున వారి కడుపు వెళ్ళి వీపుకు అంటుకుంటుంది. కరువు వస్తే మనుషుల కడుపు వీపుకు అంటుకుంటుంది. ఇక్కడ కూడా ధారణ చేసి చేయించకపోతే వారి కడుపు వీపుకు అంటుకుంటుంది. బాగా వర్షించేవారు వెళ్ళి రాజారాణులుగా తయారవుతారు. మిగిలిన వారు పేదవారిగా అవుతారు. పేదవారి కడుపులు వీపుకు తగులుతూ ఉంటాయి. కనుక పిల్లలు చాలా బాగా ధారణ చెయ్యాలి. ఇందులో కూడా ఆత్మ పరమాత్మల జ్ఞానము ఎంత సహజమైనది. మీలో కూడా ఒకప్పుడు ఆత్మ పరమాత్మల జ్ఞానముండేది కాదని మీకిప్పుడు తెలిసింది. కనుక కడుపు వీపుకు తగులుకుంది కదా. ముఖ్యమైనది ఆత్మ పరమాత్మల విషయము. మనుషులకు ఆత్మల గురించే తెలియకుంటే పరమాత్మనెలా తెలుసుకోగలరు? ఎంతో గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైన వారున్నారు. వీరెవ్వరికీ ఆత్మ గురించి తెలీదు. ఆత్మ అవినాశి అని, అందులో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉందని, అది నడుస్తూనే ఉంటుందని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ అవినాశి కనుక
పాత్ర కూడా అవినాశినే. ఆత్మ ఆల్రౌండ్ పాత్ర ఎలా చేస్తుందో ఎవ్వరికీ తెలీదు. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. పిల్లలైన మీకు ఆది నుండి అంత్యము వరకు సంపూర్ణ జ్ఞానం ఉంది. వారు డ్రామా ఆయుష్షు లక్షల సంవత్సరాలని అంటారు. ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. ఈ తండ్రి రచించిన జ్ఞానయజ్ఞంలో ఈ ప్రపంచమంతా స్వాహ అవుతుందని మీకు తెలుసు. అందుకే దేహసహితంగా ఉన్నదంతా మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. తండ్రిని, శాంతిధామాన్ని అనగా మధురమైన ఇంటిని స్మృతి చేయండి. ఇది దుఃఖధామము. మీలో కూడా నెంబరువారు పురుషార్థానుసారము అర్థం చేయించగలరు. ఇప్పుడు మీరు జ్ఞానముతో నిండుగా ఉన్నారు. ఇక శ్రమ అంతా స్మృతిలోనే ఉంది. జన్మ జన్మాంతరాల దేహాభిమానాన్ని నశింపజేసి దేహీ అభిమానులుగా అవ్వడంలోనే చాలా శ్రమ ఉంది. చెప్పడమైతే చాలా సులభము. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని కూడా బిందు రూపంలో స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను ఎవరో, ఎలా ఉన్నానో అలా నన్ను ఎవరో కొంతమంది మాత్రమే కష్టంగా స్మృతి చేస్తారు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా. స్వయాన్ని తెలుసుకుంటే తండ్రిని కూడా తెలుసుకుంటారు. చదివించేవారు ఒక్క తండ్రే అని, చదువుకునేవారు చాలామంది ఉన్నారని మీకు తెలుసు. తండ్రి రాజధానిని ఎలా స్థాపిస్తున్నారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మిగిలిన శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామగ్రి. మీకు అర్థం చేయించేందుకు నేను ఈ మాట అనవలసి వస్తుంది. అంతేగాని నాకు ఎలాంటి అసూయ లేదు. శాస్త్రాలలో కూడా బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని అంటారు. కానీ వారికి అర్థము కాదు. రాత్రి అర్థము, పగలు అర్థము ఉంటుంది. మెట్ల చిత్రముపై ఎంతో సులభంగా అర్థం చేయించవచ్చు. భగవంతుడు చాలా సమర్థుడని, వారు ఏం కావాలంటే అది చేయగలరని మనుషులు భావిస్తారు. కానీ నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నానని తండ్రి చెప్తున్నారు. భారతదేశానికి ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. అప్పుడు నేనేమైనా మాటిమాటికి వస్తానా? నా పాత్రకు కూడా హద్దులున్నాయి. పూర్తిగా దుఃఖము అలుముకున్నప్పుడు నేను నా సమయానికి వస్తాను. ఒక్క సెకండు కూడా తేడా ఉండదు. డ్రామాలో ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన పాత్ర నిశ్చయింపబడి ఉంది. ఇది అత్యున్నతమైన తండ్రి అవతరణ. మళ్ళీ నెంబరు వారుగా అందరూ వస్తారు. బలహీన పిల్లలైన మీకిప్పుడు తండ్రి ద్వారా జ్ఞానము లభించింది. ఈ జ్ఞానము వలన మీరు విశ్వానికే అధికారులుగా అవుతారు. మీకు ఫుల్ ఫోర్సుతో శక్తి వస్తుంది. పురుషార్థము చేసి మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. ఇతరులకు పాత్ర లేనే లేదు. ముఖ్యమైనది డ్రామా. ఈ డ్రామా జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తుంది.
మిగిలినవన్నీ పదార్థాలు. ఎందుకంటే వాటన్నింటినీ ఈ కళ్ళతో చూడవచ్చు. ప్రపంచములో అద్భుతమైన వారు బాబా. వారు స్వర్గాన్ని రచిస్తారు. దానిని హెవెన్, ప్యారడైజ్ అని అంటారు. దానికెంతో గొప్ప మహిమ ఉంది. తండ్రికి, తండ్రి రచనకు చాలా మహిమ ఉంది. భగవంతుడు అత్యంత ఉన్నతమైనవారు. ఉన్నతోన్నతమైన స్వర్గాన్ని తండ్రి ఎలా స్థాపిస్తున్నారో ఎవ్వరికీ కొంచెం కూడా తెలీదు. మధురమైన పిల్లలైన మీకు కూడా నెంబర్వారు పురుషార్థానుసారంగా తెలుసు. దాని అనుసారమే పదవిని పొందుతారు. ఎవరు ఎంత పురుషార్థము చేసినా డ్రామానుసారమే చేస్తారు. పురుషార్థం చేయకుంటే ఏమీ లభించదు. కర్మ చేయకుండా ఒక్క సెకండు కూడా ఉండలేరు. వారు హఠయోగము చేస్తారు, ప్రాణాయామము చేస్తారు. జడము వలె అయిపోతారు. లోపల ఉండిపోతారు. పైన మట్టి కప్పేస్తుంది. మట్టిపైన వర్షము పడితే గడ్డి కూడా మొలుస్తుంది. కానీ దాని వలన ఎలాంటి లాభమూ లేదు. ఎన్ని రోజులు ఇలా కూర్చొనే ఉంటారు? కర్మలేమో తప్పకుండా చేయాల్సిందే. కర్మ సన్యాసులుగా ఎవ్వరూ అవ్వలేరు. కేవలం అన్నము మొదలైనవి వండుకోరు. అందువలన వారిని కర్మ సన్యాసులని అంటారు. ఈ పాత్ర కూడా వారికి డ్రామాలో లభించింది. ఈ నివృత్తి మార్గము వారు కూడా లేకుంటే భారతదేశము ఏ స్థితికి పోయి ఉండేది? భారతదేశము నెంబర్ 1 పవిత్రంగా ఉండేది. తండ్రి మొట్టమొదట పవిత్రతను స్థాపన చేస్తారు. తరువాత అది అర్ధకల్పము కొనసాగుతుంది. సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేది. దైవీ రాజ్యము ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. ఇటువంటి మంచి మంచి స్లోగన్లు తయారు చేసి మనుషులను మేల్కొలపాలి. మళ్ళీ దైవీ రాజ్యభాగ్యము వచ్చి తీసుకోండి. ఇప్పుడు మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు? కృష్ణుణ్ణి శ్యామసుందరుడని ఎందుకంటారో కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ రోజుల్లో అయితే ఇలాంటి పేర్లు చాలామంది పెట్టుకుంటారు. కృష్ణునితో పోటీ పడతారు. పతిత రాజులు పావన రాజుల ముందు తల వంచి ఎలా నమస్కరిస్తారో మీకు తెలుసు. కానీ వారిని గురించి తెలియనే తెలియదు. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అవుతారని పిల్లలైనా మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధిలో చక్రజ్ఞానమంతా ఉంది. ఇది గుర్తున్నా మీ స్థితి చాలా బాగుంటుంది. కానీ మాయ స్మరణ చేయనివ్వదు, మరపింపజేస్తుంది. సదా హర్షిత ముఖస్థితి ఉంటే మిమ్మల్ని దేవతలని అంటారు. లక్ష్మీనారాయణల చిత్రాలను చూసి ఎంత సంతోషిస్తారో అంతగా రాధాకృష్ణులు, రాముడు మొదలైన వారిని చూసి సంతోషించరు. ఎందుకంటే కృష్ణుడి గురించి శాస్త్రాలలో చెడు మాటలు రాసేశారు. ఈ బాబా శ్రీనారాయణునిగా అవుతారు కదా. బాబా ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూసి సంతోషిస్తారు. పిల్లలు కూడా ఇలాగే భావించాలి. ఇంకా ఎంత సమయము ఈ పాత శరీరంలో ఉంటాము? తరువాత వెళ్ళి రాకుమారులుగా అవుతాము. ఇది లక్ష్యము కదా.
ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. సంతోషంలో ఎంతగానో పులకరించిపోవాలి. ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. చదవకపోతే ఏ పదవి దొరుకుతుంది? విశ్వమహారాజు మహారాణి ఎక్కడా? షావుకార్లు ఎక్కడా? ప్రజలలో నౌకర్లు చాకర్లు ఎక్కడా? విషయమంతా ఒక్కటే. కేవలం మన్మనాభవ, మధ్యాజీభవ. అల్ఫ్ బే, స్మృతి మరియు జ్ఞానము. ఇతనికి ఎంత సంతోషం కలిగింది! అల్లా లభించారు, మిగిలినదంతా ఇచ్చేశారు. ఎంత గొప్ప లాటరీ లభించింది! ఇంకేం కావాలి? మరి పిల్లలలో కూడా ఈ సంతోషం ఉండాలి. పిల్లలు చూసి సంతోషించేలాంటి ట్రాన్స్లేట్ చిత్రాన్ని అందరి కోసం తయారు చేయించండని తండ్రి చెప్తున్నారు. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు. మనుషులకు కొంచెము కూడా తెలీదు. పూర్తిగా తుచ్చబుద్ధి గలవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు తుచ్చబుద్ధి నుండి స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా అవుతున్నారు. అంతా తెలుసుకున్నారు. ఇంకేదీ చదివే అవసరము లేదు. ఈ చదువు ద్వారా మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది. అందుకే తండ్రిని జ్ఞానసాగరుడని అంటారు. వారికి ప్రతి ఒక్కరి మనసు తెలుసునని భ్రమపడతారు. కానీ తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. ఫలానా వారు బాగా చదువుకుంటారని టీచర్కు తెలుసు. అంతేగాని రోజంతా కూర్చుని వీరి బుద్ధిలో ఏం నడుస్తూ ఉందని చూడరు. ఇది అద్భుతమైన జ్ఞానము. తండ్రిని జ్ఞానసాగరులు, సుఖశాంతి సాగరులని అంటారు. మీరు కూడా ఇప్పుడు మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు. తరువాత ఈ బిరుదులు ఎగిరిపోతాయి. మళ్ళీ సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులుగా అవుతారు. ఇది మానవులకు ఉన్నత పదవి. ఈ సమయంలో ఇది ఈశ్వరీయ పదవి. ఇది ఎంతో బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించవలసిన విషయాలు. లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూసి చాలా సంతోషించాలి. మనమిప్పుడు విశ్వానికి అధికారులుగా అవుతాము. జ్ఞానము ద్వారానే అన్ని గుణాలు వచ్చేస్తాయి. మన లక్ష్యాన్ని చూస్తూనే తాజాగా అయిపోతారు. అందుకే బాబా చెప్తున్నారు, ఈ లక్ష్మీనారాయణల చిత్రము ప్రతి ఒక్కరి వద్ద ఉండాలి. ఈ చిత్రము మనసులో ప్రేమను పెంచుతుంది. ఇది ఈ మృత్యులోకంలో చివరి జన్మ అని మనసుకు తడుతుంది. మళ్ళీ మేము అమరలోకములోకి వెళ్ళి తప్పకుండా ఇలా అవుతామని భావిస్తారు. తతత్వం అనగా ఆత్మనే పరమాత్మ అని కాదు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఎప్పుడైనా ఎవరికి తెలిపినా మేము ఎప్పుడు ఎవ్వరిని దానమివ్వండని అడగము. ప్రజాపిత బ్రహ్మకు చాలామంది పిల్లలు ఉన్నారు. మేము మా శరీరము, మనసు, ధనముల ద్వారానే సేవ చేస్తాము. బ్రాహ్మణులు తమ సంపాదన ద్వారానే యజ్ఞాన్ని నడిపిస్తున్నారు. శూద్రుల పైకము ఈ యజ్ఞములో ఉపయోగించజాలము. అనేక మంది పిల్లలున్నారు. మనము మన తనువు, మనస్సు, ధనముతో ఎంత సేవ చేస్తామో, సమర్పణ అవుతామో
అంత గొప్ప పదవి పొందుతామని వారికి తెలుసు. బాబా బీజము నాటినారని తెలుసు. దీని ద్వారానే వీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ధనముతో అక్కడ పని లేకుంటే ఈ కార్యములో ఎందుకు ఉపయోగించరాదు? సమర్పణైన వారు ఆకలితో చస్తారా? చాలా బాగా సంభాళించబడతారు. బాబాకు ఎంత బాగా సంభాళన జరుగుతూ ఉంది. ఇతను శివబాబా రథము కదా. తండ్రి ప్రపంచమంతటినీ స్వర్గంగా తయారు చేసేవారు. వీరు అందమైన హసీన్ యాత్రికులు. పరమపిత పరమాత్మ వచ్చి అందరినీ అందంగా తయారు చేస్తారు. మీరు నల్లగా అపవిత్రంగా ఉన్నవారు అందంగా పవిత్రంగా అవుతారు కదా. ఎంతో సుందరమైన ప్రియుడు వచ్చి అందరినీ పవిత్రంగా సుందరంగా చేస్తారు. వారికి సమర్పణ అవ్వాలి, స్మృతి చేస్తూ ఉండాలి. ఎలాగైతే ఆత్మను చూడలేమో తెలుసుకోగలమో అలా పరమాత్మను కూడా తెలుసుకోగలము. చూసేందుకైతే ఆత్మ పరమాత్మ ఇరువురు ఒకే విధమైన బిందువులు. ఇక మిగిలినదంతా జ్ఞానము. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది పిల్లల బుద్ధిలో గుర్తుండాలి. బుద్ధిలో నెంబర్వారు పురుషార్థానుసారము ధారణ జరుగుతుంది. డాక్టర్లకు కూడా మందుల పేర్లు బుద్ధిలో ఉంటాయి కదా. అంతేగాని రోగి వచ్చినప్పుడు కూర్చొని పుస్తకం చూడరు. డాక్టర్లకు కూడా పాయింట్లు ఉంటాయి, లాయర్లకు కూడా పాయింట్లు ఉంటాయి. మీ వద్ద కూడా అర్థం చేయించేందుకు పాయింట్లు ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి. వాటిపై అర్థం చేయిస్తారు. కొన్ని పాయింట్లు అందరికీ ఉపయోగపడతాయి. కొంతమందికి కొన్ని పాయింట్లతో బాణం తగులుతుంది. పాయింట్లయితే అనేకమున్నాయి. ఎవరైతే మంచి రీతిగా ధారణ చేస్తారో వారు మంచి రీతిగా సేవ చేయగలరు. అర్ధకల్పము నుండి గొప్ప రోగులుగా ఉన్నారు. ఆత్మ పతితమైపోయింది. వారికి ఒక్క అవినాశీ సర్జన్ మాత్రమే ఔషధం ఇస్తారు. వారు సదా సర్జన్గానే ఉంటారు. వారు ఎప్పుడూ జబ్బు పడరు. మిగిలిన సర్జన్లైతే జబ్బు పడతారు. అవినాశీ సర్జన్ ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మనాభవ అనే ఇంజెక్షన్ వేస్తారు. ఎంతో సులభం. చిత్రాన్ని సదా ప్యాకెట్లో ఉంచుకోండి. ఈ బాబా నారాయణుని పూజ చేసేవారు. లక్ష్మీ చిత్రాన్ని చెరిపించి ఒంటరిగా ఉన్న నారాయణుని చిత్రాన్ని ఉంచుకున్నారు. మనము ఎవరిని పూజిస్తూ ఉండేవారమో ఇప్పుడు వారిగా మనము తయారవుతున్నామని మీరు తెలుసుకున్నారు. లక్ష్మీ చిత్రాన్ని తీయించారు, వీడ్కోలిచ్చారు. అనగా ఇతనికి నేను లక్ష్మిగా అవ్వనని పక్కా నమ్మకముండేది. లక్ష్మి కూర్చొని కాళ్ళు వత్తడం ఇతనికి ఇష్టం లేదు. ఆ చిత్రాన్ని చూసి పురుషులు స్త్రీలతో కాళ్ళు ఒత్తించుకుంటారు. అక్కడ లక్ష్మి ఈ విధంగా కాళ్ళు ఒత్తదు. ఈ ఆచార వ్యవహారాలు అక్కడ ఉండవు. ఈ ఆచారము రావణ రాజ్యములోనిది. ఈ చిత్రంలో మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది. పైన త్రిమూర్తి చిత్రము కూడా ఉంది. ఈ జ్ఞానాన్ని రోజంతా స్మరణ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.
భారతదేశం ఇప్పుడు స్వర్గంగా తయారవుతూ ఉంది. ఇది ఎంతో మంచి జ్ఞానము. కానీ మానవుల బుద్ధిలో ఎందుకు కూర్చోదో తెలీదు. అగ్ని చాలా తీవ్రంగా తగులుకుంటుంది. అడవికి అగ్ని అంటుకోనున్నది. రావణ రాజ్యమైతే తప్పకుండా సమాప్తం అవ్వాల్సిందే. యజ్ఞములో పవిత్రమైన బ్రాహ్మణులు కావాలి. ఇది చాలా గొప్ప యజ్ఞము. విశ్వమంతటిలో పవిత్రతను తీసుకొచ్చే యజ్ఞము. ఆ బ్రాహ్మణులు కూడా బ్రహ్మ సంతానమనే చెప్పుకుంటారు. అయితే వారు గర్భజనితులు. బ్రహ్మ సంతానం పవిత్ర ముఖ వంశావళి వారు కదా. కనుక వారికిది అర్థం చేయించాలి. మంచిది. मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా అయ్యి అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవ్వాలి. జ్ఞానము ద్వారా సర్వగుణాలను స్వయంలో ధారణ చేయాలి. 2వ పాయింట్, బాబా ఎలాగైతే తనువు మనసు ధనమును సేవలో ఉపయోగించి సమర్పితులయ్యారో అలా తండ్రి సమానంగా మీకున్నదంతా ఈశ్వరీయ సేవలో సఫలము చేసుకోవాలి. సదా తాజాగా ఉండేందుకు లక్ష్యముండే చిత్రాన్ని మీ జతలో ఉంచుకోవాలి. వరదానము. ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రిని అనుసరించే ప్రసన్న చిత్త భవ. వివరణ. పిల్లలైన మీకు బ్రహ్మా బాబా జీవితం ఒక యాక్యురేట్ కంప్యూటర్. ఎలాగైతే ఈ రోజుల్లో కంప్యూటర్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం అడుగుతారో అలా మనసులో ఎప్పుడు ఏ ప్రశ్న ఉత్పన్నమైనా ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు బదులు బ్రహ్మా బాబా జీవితమనే కంప్యూటర్లో చూడండి. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు ఇలాలోకి మారిపోతాయి. ప్రశ్న చిత్తులకు బదులు ప్రసన్న చిత్తులుగా అయిపోతారు. ప్రసన్న చిత్తులు అంటే ఏకరస స్థితిలో ఒక్క తండ్రినే అనుసరించేవారు. స్లోగన్. ఆత్మిక శక్తి యొక్క ఆధారముపై సదా ఆరోగ్యంగా ఉండే అనుభవం చేయండి. విశేషమైన సూచన. బ్రహ్మావస్థలందరూ జనవరి 1 నుండి 31వ తేదీ వరకు విశేషంగా అంతర్ముఖత యొక్క గుహలో కూర్చొని యోగ తపస్సు చేస్తూ పూర్తి విశ్వానికి తమ శక్తిశాలి మనసు ద్వారా విశేషంగా సకాషిచ్చే సేవను చేయండి. ఈ లక్ష్యముతో ఈ మాసము యొక్క పత్రపుష్పములో ఏవైతే అవ్యక్త సూచనలు పంపించామో అవి పూర్తి జనవరి మాసంలో మురళి క్రింద వ్రాస్తున్నాము. మీరంతా ఆ పాయింట్లపై విశేషంగా మనన చింతన చేస్తూ మనసా సేవ యొక్క అనుభవీలుగా అవ్వండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. శక్తిశాలి మనసు ద్వారా సకాషిచ్చే సేవను చేయండి. శాంతిదూతలైన పిల్లలందరూ ఎక్కడ ఉంటున్నా నడుస్తూ తిరుగుతూ సదా స్వయాన్ని శాంతిదూతలుగా భావించి నడవండి. ఎవరైతే స్వయం శాంతి స్వరూపము శక్తిశాలి స్వరూపంలో స్థితమై ఉంటారో వారు ఇతరులకు కూడా
శాంతి మరియు శక్తుల సకాష్ను ఇస్తూ ఉంటారు. ఓం శాంతి.